ఎస్ రాయవరం మండలం వెంకటాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన అనితమ్మ పార్కును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు సభలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన అనితమ్మ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని వివరించారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన తార్ రోడ్డును ప్రారంభించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుందన్నారు. గోకులం షెడ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ప్రారంభించి ఆనందం వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల అయ్యేసరికి ఒక 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు మిగులుతుందమ్మా. అది నీకు ఉపయోగపడుతుంది కదమ్మా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇదే తిన్నగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారితో చెప్పాం. చాలా మంది ఏమన్నారంటే ఎందుకు స్టేట్ మొత్తం జిల్లా ఒకటి యూనిట్ ఉంటే సరిపోతుంది కదా, మనం జిల్లాయే కదా చెప్పామన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలే. మన అందరూ కూడా స్టేట్ అనుకుని స్టేట్ అన్ని చుట్టుపక్కల తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని కూడా స్టేట్ ఇచ్చినాయి. ఈ రోజు మన ఆర్థిక పరిస్థితి బాగోపోయినా సుమారుగా నెలకి 200 కోట్ల రూపాయలు ఈ రోజు గవర్నమెంట్ కి భారం ఈ ఫ్రీ బస్ వల్ల. అయినప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు రాష్ట్రం మొత్తం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మహిళలందరికీ కూడా, అందరికీ అంటే నేను అర్థమైందా మీకును, ఇందులో ఉద్యోగస్తులకు ఉందా లేదా అలాంటిది ఏం లేదు, అందరికీ కూడా ఈ రోజు ఈ పథకం వర్తిస్తుంది. దీన్ని అందరూ కూడా ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. ఆ బస్సుల్లో ఎప్పుడైతే మహిళలు ఎక్కువ మంది ఎక్కుతున్నారో, పిల్లలు ఎక్కువ మంది ఎక్కుతారో, ఆడపిల్లలు ఎక్కువ మంది ఎక్కుతారో, ఈ యూటీసింగ్లు అవి అరికట్టాలి, ఎక్కడ కూడా మహిళల మీద దాడులు జరగకుండా చూసుకోవాలి అని ప్రత్యేకంగా ప్రతి బస్సులోని కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది. దాంతో పాటు ప్రతి కండక్టర్ కి కూడా బాడీ వార్న్ కెమెరాస్ పెడుతున్నాం. ఈ రోజు పోలీసులు పెట్టుకుంటారు బాడీ వార్న్ కెమెరాస్. ఆ బాడీ వార్న్ కెమెరాస్ కూడా కండక్టర్లకి కూడా పెట్టే పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు కండక్టర్లుగా ఉంటారు, చాలా మంది కొంతమంది దాడులు చేసే పరిస్థితులు కూడా వస్తుంటాయి. అటువంటి రక్షణ కూడా ఒక ధ్యేయం. ఇదే కాకుండా ఫ్లో పెరుగుతుంది కాబట్టి కాంప్లెక్సెస్ లో కూడా ఏదైతే వాష్రూమ్స్ అని వాళ్ళ క్యాంటీన్లని అవన్నీ కూడా నీట్ గా ఉంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక పథకం ఏర్పాటు ఎందుకు ఇవ్వండి చెప్తున్నానంటే, మీరేమనుకుంటారు అమ్మ ఎందుకు ఫ్రీ బస్ ఇచ్చేయచ్చు కదా, ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి. మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి, మీ కన్వీనియంట్ ఆలోచన చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి, బస్సులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు మాట ఇచ్చాం కాబట్టి చేయాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు